సభ్యులు ప్రియ మిత్రులు శ్రీధర్ బాబు గారు, గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధరరావు గారు, ఇతర ఇంజనీర్లకి, అదేవిధంగా ఎల్ఎన్టీ, నవయుగ, ఆఫ్కాన్ సంస్థల సీనియర్ ప్రతినిధులకి, మరి ఇక్కడ చేసిన ప్రజాప్రతినిధులకి, జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఎంతో కష్టపడి ఇంత దూరం హైదరాబాద్ నుంచి కరీంనగర్ వచ్చేసిన నా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మేము ఈ మేడిగడ్డ బ్యారేజ్ విజిట్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మా పార్టీ అభిప్రాయం మొదటి నుంచి ఒకటిగానే ఉంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసినప్పటి సంది మీకు ఒకసారి ఆ అంకెలు కూడా చెప్తాను. 38,000 కోట్లతో 16,40,000 ఎకరాల కొత్త ఆయకట్టు ఇవ్వడానికి ప్రాణహిత చేవెళ్ల ఒప్పుకోవడం జరిగింది. కట్టాలని ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి కాలువలు తోవడం జరిగింది. ఆ బ్యారేజ్ విషయంలో, ఆ హైట్ విషయంలో మహారాష్ట్రలో జరగబోయే కొద్దిపాటి ముంపుకి ఆ ప్రభుత్వంతో అక్కడున్న ప్రజలతో చర్చలు జరుగుతున్న సందర్భంగా ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో అదే ప్రాజెక్టు నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోయినారు. వాళ్ళు కూడా ఈ ఏ హైట్ కట్టాలి, ఎంత సబ్మర్జెన్స్ అవుతుంది, మరి 1000 ఎకరాల, 2000 ఎకరాల, 3000 ఎకరాల, దానికి కంపెన్సేషన్ ఎట్లు ఇవ్వాలి, అక్కడ కొంత వాళ్ళు వ్యతిరేకించినా దానికి ఏ విధంగా సంజాయించాలనేది ముందు చర్చలు జరిగినాయి. అనుకోకుండా అకస్మాత్తుగా ఆ ప్లాన్ మొత్తం మార్చేసి మరి ఆ లొకేషన్ ప్రాజెక్ట్ కూడా మార్చేసి మేడిగడ్డ దగ్గర మరి ప్రాజెక్టు యొక్క లొకేషన్ మార్చేయడం జరిగింది. మార్చేసి